శాఖ మంత్రులు హరీష్ రావు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు సోమవారం సత్యనారాయణ గారు, అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు, మిగతా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అదేవిధంగా శంకర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, నారదాస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా స్థానిక సర్పంచులు, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు చాలా సంతోషకరమైన దినం. ఈ అంతర్గమ అంటే ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నేను ఈ మా తల్లి గారు మా అత్తగారు ఇదే గ్రామం. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నేను మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రి గారికి ఎంతో ఒక విషయం ఏంటంటే రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ఇంటికి కరెంట్ రాదు. కరెంట్ రాక ఎంతో భూమి ఉన్నప్పటికీ ఇక్కడ వేసానికి అనుకూలం లేదు. చాలా సందర్భంలో కోరిన సందర్భంలో మరి లిఫ్ట్ మంజూరు అయ్యేది. ఇంకొక మాట కూడా, కరెంట్ ఇప్పుడు ఇలా డైరెక్ట్ మన లైన్ ఇచ్చాం. 100 ఎకరాలు ఉంది. మీరు దయచేసి కరెంట్ కూడా అంటే ఏజీఎల్ కూడా మీరు కరెంట్ ఇప్పిస్తే ఇక్కడ ఇంకా 100 మోటార్ పెట్టుకుని లాభం జరుగుతుంది. ఎందుకంటే కరెంట్ ఆ పక్కన ఉంది, రైల్వే ట్రాక్ ఆ పక్కన. రైల్వే రూల్స్ ప్రకారం కరెంట్ ఇటు రాదు కాబట్టి ఇటు డైరెక్ట్ లైన్ వస్తే మరి ఇంకా 100 ఎకరాలు సాగవుతుంది. అదే కాకుండా ఈ అంతరాల గ్రామానికి ఇక్కడ రావడానికి రోడ్డు కూడా ఇబ్బంది ఉంది. అది దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు మన ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపెట్టి ఆ రోడ్డు చేస్తే కూడా బాగుంటుంది. ఏది ఏమైనా 1500 ఎకరాలకు సాగయ్యే ప్రాజెక్టు 2 గ్రామాలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకు గోదావరి పక్కన భవిష్యత్తులో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు కేసీఆర్ గారు, అదేవిధంగా మన హరీష్ రావు గారు మేడిగట్ట ప్రాజెక్టు వల్ల పూర్తిగా ఈ ప్రాంతం అంతా నీరుండి అంటే 2 పంటలను పండించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా, అదేవిధంగా మన గౌరవ మంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఈ ప్రాంతానికి ఇంకా మేలు జరిగే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ